హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకే తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో బిగ్ మ్యాచ్ వచ్చేసి క్వాలిఫైడ్ 2 మ్యాచ్ వచ్చేసి ఇక్కడ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఏ టీం గెలుస్తుందో ఆ టీం మరి ఆర్సీబీతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఓడిపోయిన టీం మరి ఎలిమినేట్ అవుతుంది. సో గైస్, ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ మరి మీ యొక్క ఒపీనియన్ని ఆర్సీబీతో ఏ టీం ఆడుతుంది అండ్ ఎలిమినేట్ ఏ టీం అవుతుందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇక తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా రెండు టీములు కూడా ఈ సీజన్లో చాలా బెటర్ రాణించినాయి. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ అన్ని డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అహ్మదాబాద్లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ పిచెస్ అయితే ఉంటాయి. కొన్ని బ్లాక్ సెల్ వికెట్ ఉంటాయి, కొన్ని రెడ్ సెల్ వికెట్స్ అయితే ఉంటాయి. యూజువల్లీ రెడ్ సెల్ వికెట్లో కొంచెం హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూస్తాం. బ్లాక్ సెల్ వికెట్ అయితే లో స్కోరింగ్ మ్యాచ్ అయితే చూస్తాం. స్పిన్నర్లో కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ ఎటువంటి వికెట్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా హై స్కోరింగ్ వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక మరి ఈ మ్యాచ్కి వర్షం ముప్పు కూడా కనబడుతుంది. 40% రెయిన్ అయితే ఉంది. ఇక ఇక్కడ మొత్తం ఒకసారి మనం చూసుకుంటే మరి ఈ వెన్యూలో ఇప్పటివరకు 44 మ్యాచెస్ అయితే ఆడిలు ఐపీఎల్ హిస్టరీలో. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 21 టైమ్స్ గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి కూడా 21 టైమ్స్ అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 177, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 243, హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 205. గైస్ మరి ఓవరాల్ అక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ వేసినా సెకండ్ బ్యాటింగ్ వేసినా పెద్ద డిఫరెన్స్ అయితే కనబడలేదు. ఒకవేళ మంచి వికెట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకే చూస్తారు బోత్ కెప్టెన్స్. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 33 మ్యాచెస్లో 16 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిచింది, 17 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. ఇక ఈ సీజన్లో వీరి మధ్య ఒకటే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. దాంట్లో ప్రియాంశు ఆర్య అండ్ జోస్ ఇంగ్లీష్ చాలా బెటర్ రాణించారు. ఇక టీం విషయానికి ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో చూసినాగా ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసినాయి, కానీ తర్వాత మాత్రం చాలా రెచ్చిపోయాలని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినాగా అక్కడ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ని ఓడించిళ్ళు. సో చాలా బెటర్ టీమ్గా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళైతే చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నారు. ఇక వీళ్ళ ఓపెనర్స్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. చాలా బెటర్ రానిచ్చిండు. 80 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక తర్వాత జానీ బెస్టో రీప్లేస్మెంట్గా వచ్చిండు. మరి ఏ విధంగా రానిచ్చినా మనం చూసినాం. చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు అక్కడ. మరి మొత్తం అక్కడ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో విత్ నో టైం 40+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. పవర్ ప్లేలో మాత్రం చాలా రెచ్చిపోయిండు. మొత్తం అక్కడ జానీ బెస్టో లాస్ట్ మ్యాచ్లో 47 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 22 బాల్స్లో 4 4s 3 6s 213 స్ట్రైక్ రేట్తోని. ఇక ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక నెంబర్లో సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా 33 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక నెంబర్ 4 వచ్చిన తిలక్ వర్మ కూడా 25 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 11 బాల్స్లో 3 6s కొట్టిండు. 227 స్ట్రైక్ రేట్తోని. ఇక హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్లో వచ్చి మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు. 22 కొట్టిండు. 9 బాల్స్లో 3 6s 244 స్ట్రైక్ రేట్తోని. ఇక నమ్మదీర్ కూడా ఒక 6 అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అందరి దగ్గర నుంచి కూడా లాస్ట్ మ్యాచ్లో రన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ బౌలింగ్ కూడా చాలా డెడ్లీగా కనబడుతుంది. ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్విని కుమార్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా రాణించిండో, హార్దిక్ పాండ్యా, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ శాంట్నర్ చాలా మంచి బౌలింగ్ అటాక్ అయితే కనబడుతుంది ముంబై ఇండియన్స్ దగ్గర. ఇంకా అవసరమైతే ఒకవేళ ఇక్కడ స్పిన్కి అనుకూలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కరుణ్ శర్మను కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది, కరుణ్ శర్మని. సో ఓవరాల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్ అనేది చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ తీసిండు. బట్ జస్ట్ 27 రన్స్ మాత్రం ఇచ్చిండు. దట్టు ఆ హై స్కోరింగ్ మ్యాచ్లో. ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్ అనేది చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక వీరి యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రోహిత్ శర్మ, జానీ బెస్టో ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో అక్కడ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, 6లో నమదీర్, 7లో అక్కడ చూసుకుంటే రాజుబావా, 8లో మిచెల్ శాంట్నర్, 9లో ట్రెంట్ బోల్ట్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో అక్కడ చూసుకుంటే రిచర్డ్ గ్లీసన్, ఇంపాక్ట్ ప్లేయర్గా అశ్విని కుమార్, కరణ్ శర్మ.
ఇక మరైపు పంజాబ్ కింగ్స్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కూడా చాలా బెటర్ అనిచింది ఈ సీజన్లో. బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా వీళ్ళు ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ చేసిల్లో 1-1కే కొలాప్స్ మొత్తం చాలా ప్రెజర్కి అయితే ఫీల్ అయ్యాలని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తారు, ఇంకా డేంజరస్ బౌలింగ్ అటాక్ అని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, మరి వీళ్ళకి ఎగనెస్ట్గా ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఒక్క బ్యాట్స్మెన్ కూడా లాస్ట్ రాక ఉండి ఆడలేకపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఓపిల్లు పెవిలియన్కి చేరిళ్ళు. బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ అయితే ఇనిషియేట్ తీసుకొని ఆడాలి. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో చూసుకుంటే మెయిన్ బ్యాట్స్మెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ లాస్ట్ రాక ఆడాలి. తన చుట్టూ మిగతా బ్యాట్స్మెన్స్ అయితే అటాక్ అయితే వేయాలి. సో అదే ప్లాన్ అని చెప్పుకోవచ్చు అక్కడ గేమ్ ప్లాన్ పంజాబ్ కింగ్స్ది. బట్ అంతకన్నా ముందు మెయిన్గా చూసుకుంటే వీళ్ళ ఓపెనర్స్ ప్రియాంశు ఆర్య అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ వీళ్ళగిట ఒక మంచి స్టార్ట్ ఇచ్చారనుకో, ఇక మిగతా బ్యాట్స్మెన్స్ అక్కడ తర్వాత జోస్ ఇంగ్లీష్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, నెహల్ వాదేరా, స్టోయినిస్ వీళ్ళు చాలా బెటర్ రాణిస్తారు. బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఇద్దరు కూడా ఇనిషియల్నే అవుట్ అయ్యారు. సో చాలా ఇబ్బంది అయితే పడ్డారు. బట్ మెయిన్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా మంచి స్టార్ట్స్ ఇచ్చిళ్ళు. తర్వాత వీళ్ళ ఫినిషర్స్ అక్కడ మంచిగా రాణించారు. సో మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే వీళ్ళ ఓపెనర్స్ దగ్గర నుంచి కూడా మంచి పార్ట్నర్షిప్ రావాలే. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, జోస్ ఇంగ్లీష్ ఉన్నాడు, నెహల్ వాదేరా, శశాంక్ సింగ్, మార్కో స్టోయినిస్. ఇక తర్వాత చూసుకుంటే అజ్మతుల్ ఒమర్జాయ్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రార్. ఇక్కడ వీళ్ళకైతే మంచి సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది, ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే యూజీ చాహల్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. లాస్ట్ 2 మ్యాచ్లో ఇతను ఆడలేడు అండ్ చాలా వీలైతే ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో యూజీ చాహల్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే వీళ్ళ బౌలింగ్లో ఒకటే బౌలర్ మంచిగా కనబడుతున్నాడు, హర్షదీప్ సింగ్. ఇక మిగతా బౌలర్స్ అక్కడ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది చాలా డిసప్పాయింట్ చేస్తుంది. మార్క్ హెన్సన్ అతనైతే అందుబాటులో లేడు. లాస్ట్ మ్యాచ్లో చూసినాక ఇంపాక్ట్ ఏ విధంగా క్రియేట్ అయిందో అతను లేకపోతే మాత్రం. సో ఓవరాల్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అటాక్ కొంచెం మనకి వీక్గా కనబడుతుంది కంపేర్ టు ముంబై ఇండియన్స్. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ అవుట్కమ్ చూసుకుంటే ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాంశు ఆర్య ఓపెనింగ్లో బర్లోకి దిగుతారు. 3లో జోస్ ఇంగ్లీష్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో నెహల్ వాదేరా, 6లో మార్కో స్టోయినిస్, 7లో శశాంక్ సింగ్, 8లో అజ్మతుల్ ఒమర్జాయ్, 9లో కైల్ జెమిసన్, ఆర్ జావేర్ బార్లెట్, 10లో హర్షదీప్ సింగ్, 11లో యూజీ చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్ హర్ప్రీత్ బ్రార్. వీళ్ళు చేంజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ జావేర్ బార్లెట్ను తీసుకురావచ్చు. అండ్ అక్కడ చూసుకుంటే విజయ్ కుమార్, వైశాఖను కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో వీళ్ళ ఓపెనర్స్ వీళ్ళకి మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ గిట్ట మంచి స్టార్ట్ ఇచ్చారనుకో, తర్వాత శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ఉన్నారు కాబట్టి మెయిన్గా చూసుకుంటే వీళ్ళు ఓపెనర్స్ దగ్గర నుంచి ఒక మంచి నాకైతే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నారు. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ అన్ని డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ ఉంది. అటు బ్యాటింగ్లో అని, బౌలింగ్లో అని, ఫీల్డింగ్లో అని చాలా మంచి ఫామ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ముంబై ఇండియన్స్ ఏ విధంగా ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్తో పోలిస్తే ముంబై ఇండియన్స్ చాలా పటిష్టంగా కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.